టికెట్ ఏదైనా ఒకటే యాప్, అదే మీ టికెట్ యాప్. స్మార్ట్ ఫోన్ సాయంతో సులువైన రీతిలో అవసరమైన టికెట్లను పొందడమే ఈ యాప్ ప్రత్యేకత. ఆర్టీసీ, మెట్రో, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, పార్కులు, బోటింగ్ ప్రదేశాలు, మ్యూజియాలు, జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్స్ టికెట్లతో పాటు ఈవీ ఛార్జింగ్ కేంద్రాల వివరాలను ఈ యాప్ తెలుపుతుంది. క్యూ లైన్ల బాధలు, చిల్లర చింతలు తప్పించేలా రూపొందించిన ఈ యాప్ తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది, ఎక్కువ డౌన్లోడ్లను సొంతం చేసుకుంది. సో ఈ ఆర్టీసీకి సంబంధించి ఒక వ్యక్తి డే పాస్ కావచ్చు, మంత్లీ పాస్ కావచ్చు, లేదంటే టికెట్ కావచ్చు, దీనికోసం ఈ యాప్ లో ఎలా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది? సో మనం ఇంతకుముందు చూసినట్టు ఈ మీ టికెట్ యాప్ ఇక్కడ లోగో కనిపిస్తుంది. దాన్ని మనము ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. దానిలో ఆర్టీసీ బుక్ చేసిన వెంటనే మనకి బస్ పాస్ అలాగే టికెట్ బుకింగ్ అన్న 2 ఆప్షన్స్ కనపడతాయి. ఇప్పుడు ఈ బస్ టికెట్ బుకింగ్ చేయాలంటే బస్ పాస్ బుక్ చేసిన వెంటనే మనకి దాదాపు 5 రకాల బస్ పాస్, ఆర్డినరీ బస్ పాస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డిలక్స్, అన్ని రకాల మోస్ట్ యూజ్డ్ బస్ పాసెస్ ఉన్నాయి. సో ఇందులో మనము ఒకటి ఆర్డినరీ బస్ పాస్ అన్నది ఒకవేళ బుక్ చేయాలనుకుంటే ఇలా చూద్దాం. సో దీనిలో మనకి ఫస్ట్ మనము అప్లై చేసిన వెంటనే మీ పేరు అలాగే మీ బేసిక్ డీటెయిల్స్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ డీటెయిల్స్ అన్నది మీరు నింపాలి. అండ్ ఈ యొక్క డీటెయిల్స్ నింపిన వెంటనే యూ విల్ హ్యావ్ టు ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క సెల్ఫీ తీసుకుంటే మీ ఫోటో కూడా క్యాప్చర్ అవుతుంది. ఈ ఫోటో క్యాప్చర్ అయిన వెంటనే మనకి ఇమీడియట్లీ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆన్లైన్ కాబట్టి మీ దగ్గర ఉన్న ఏ యాప్ కానివ్వండి, గూగుల్ పే, ఫోన్ పే ఆర్ ఇవన్నిటి ద్వారా మీరు పేమెంట్ చేయవచ్చు. అండ్ సో పేమెంట్ చేసిన వెంటనే మీకు బస్ పాస్ అన్నది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, తర్వాత ఒక క్యూఆర్ కోడ్, తర్వాత ఒక రెడ్ లైన్ కూడా కనబడుతుంది సెక్యూరిటీ పర్పస్ వల్ల. సో మీరు బస్ ఎక్కిన వెంటనే కండక్టర్ దీన్ని స్కాన్ చేసి ఇమీడియట్లీ ఇది వ్యాలిడా కాదా తెలుసుకోవచ్చు. ఈ యొక్క బస్ పాస్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి వేరే వాళ్ళకి షేర్ చేయడం అవన్నీ కూడా కుదరదు, ఎందుకంటే దీనిలో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. మీరు సెక్యూరిటీ స్క్రీన్ షాట్ తీయాలన్నా తీయలేరు, అది అలౌ చేయదు. అలాగే ఎనీ అదర్ మిస్చీఫ్ ఆల్సో ఈజ్ నాట్ అలౌడ్. సో ఈ బస్ పాస్ తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ లో ఉన్న ఏదైతే హైదరాబాద్ లో ఉన్న ఒక పౌరుడు తాను ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు, జిహెచ్ఎంసీ కావచ్చు లేకపోతే మ్యూజియంస్ కావచ్చు, అలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ మీ టికెట్ యాప్ ఉపయోగించి తాను ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి? నేను ఇంకొకటి చూపిస్తాను. మనం ఎన్టీఆర్ గార్డెన్ మనకి చాలా ఫేమస్, చాలా మంది వెళ్తూ ఉంటారు పర్యాటక ప్రాంతానికి. సో మనం పార్క్స్ కి వెళ్ళేసి అక్కడ మనం చూస్తే దండిగా పార్క్స్ ఉంటాయి. మోస్ట్ పాపులర్ పార్క్స్ ఇక్కడ చూసాము, కానీ అన్ని పార్క్స్ ఉన్నాయి. దాదాపు మనకి స్టేట్ మొత్తంలో 200 పార్క్స్ దాకా ఉన్నాయి. కేబీఆర్ పార్క్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్. ఇందులో మీరు క్యూలో నిలబడకుండా మీ ఇంట్లో నుంచే బుక్ చేయవచ్చు, లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా బుక్ చేయవచ్చు. అది ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ పార్క్ సెలెక్ట్ చేసాము. ఏ రోజు వెళ్తున్నామో ఆ డేట్ సెలెక్ట్ చేసి ఎంట్రీ టికెట్, ఎంతమంది అడల్ట్స్, ఎంతమంది చిల్డ్రన్, కెమెరా ఇవన్నీ చేసేస్తే ఇమీడియట్లీ మీకు పేమెంట్ ఆప్షన్ కి వెళ్తుంది. ఈ పేమెంట్ మీరు చేసిన వెంటనే మీకు టికెట్ బుక్ అయిపోతుంది. సో ఈ టికెట్ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా జనరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే మీరు పేమెంట్ సక్సెస్ఫుల్. సో టికెట్ అయిపోయింది అండ్ క్యూఆర్ కోడ్ హాస్ బీన్ జనరేటెడ్. సో దిస్ క్యూఆర్ కోడ్ అన్నది ఒక రోజు వ్యాలిడ్ ఉంటుంది. ఆ ఒక రోజులో ఆటోమేటికలీ ఎక్స్పైర్ అయిపోతుంది. దీనివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే మనం ప్రతి పార్క్ కి ఒక యాప్ అవసరం లేదు. ఒకటే యాప్ ద్వారా అన్ని పార్క్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 230 పార్క్స్ కానివ్వండి, టెంపుల్స్, జూస్, బొటానికల్ గార్డెన్స్, ఇవన్నీ కూడా సింగిల్ పార్క్ ద్వారా మనం బుక్ చేయడం జరుగుతుంది. సో అలాగే సార్ ఈవీ స్టేషన్స్ గురించి కూడా ఎప్పుడైతే ప్రజెంట్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఈవీ వెహికల్స్ ఉపయోగిస్తున్న పరిస్థితి, చాలా మంది ఛార్జింగ్ కోసం కొంచెం కష్టం పడుతున్న పరిస్థితి. సో ఈవీ స్టేషన్స్ గురించి ఈ యాప్ లో మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? సో మనకి మీరు చూస్తే ఇందులో ఈవీ స్టేషన్స్ ఛార్జింగ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా మనం చూడవచ్చు. ఇందులో ప్రస్తుతానికి ఛార్జింగ్ పేమెంట్ ఇప్పటి వరకు పెట్టలేదు, అది కూడా పెడతాము. కానీ బికాజ్ విత్ ఇన్ హైదరాబాద్, విత్ ఇన్ జిహెచ్ఎంసీలో మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే నియరెస్ట్ మీ ఛార్జింగ్ లొకేషన్ ఎక్కడ అని చూడవచ్చు. ఈ మీ టికెట్ యాప్ మనకి లాంచ్ అయ్యి దాదాపు సంవత్సరం రోజుల్లో దాదాపు 235 లొకేషన్స్, అంటే పార్క్స్, టెంపుల్స్, మెట్రో, ఆర్టీసీ ఇవన్నీ కలిపి ఇప్పుడు మీకు ఉన్నాయి. ఈ ఒక సంవత్సరం ఫిగర్స్ గనక మనం చూస్తే 6.5 లక్ష టికెట్లు బుక్ చేయడం జరిగింది. దీనికి దాదాపు మోర్ దెన్ 4.4 crores, 4.4 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. అలాగే మోర్ దెన్ 2.5 lakh people have used this app. So I would request everybody to start using this app.
థ్యాంక్ యూ. సో దీనిపైన ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు దీనికి సంబంధించి మనము చాలా మటుకు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మీ అందరి సహకారం ద్వారా వాళ్ళని రీచ్ అవుట్ అవడానికి ట్రై చేస్తున్నాము. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 220 పార్క్స్, టెంపుల్స్, వీటన్ని చోట్ల కూడా మనం బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఒక QR కోడ్, సో మీరు ఏ టెంపుల్ గానీ ఏ పార్క్ గానీ వెళ్ళి అక్కడ మీరు స్కాన్ చేస్తే ఆటోమేటికలీ ఆ యొక్క టెంపుల్ టికెట్ కి డైరెక్ట్లీ వెళ్ళిపోతుంది. అక్కడే మీరు టికెట్ బుకింగ్ చేయవచ్చు. మీ దగ్గర యాప్ లేకపోయినా అది స్కాన్ చేస్తే ఆటోమేటికలీ యాప్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక విషయం ఏమంటే ఇది ప్రభుత్వం తరఫు నుంచి ఉంది కాబట్టి ఎటువంటి అదనపు చార్జెస్ కానీ, ఎనీ సర్వీస్ చార్జ్, ఎటువంటి సర్వీస్ చార్జ్ అని ఏమీ ఉండదు. సో అందరికీ ఏదైతే అక్కడ ఉన్న చార్జ్ ఉందో దాని ప్రకారమే చేయడం జరుగుతుంది.